మోసేతో అంటాడు కదా, నేను రాను మోసే, మీరు వెళ్ళండి అంటాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఏంటి బ్రహ్మా అలా అంటావు? నువ్వే కదా నాయనా ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో ఇశ్రాయేలు ప్రజలు 400 ఏండ్లు ఫరో చేతి కింద నలిగిపోతున్నప్పుడు వారి దుఃఖాన్ని, వారి మూలుగును, వారి శ్రమను, వారి బాధను, వారి బానిస జీవితాన్ని చూసి అక్కడి నుండి విడిపించావు కదా ప్రభువా. ఇప్పుడు నానంటున్నావు ఏంటి నాయనా? వీళ్ళు నా మాట వినలేదు మోసే, ఏం చేయాలి? చిన్నదానికి పెద్దదానికి సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. రకరకాలుగా విరోధమైనటువంటి స్వభావము, తినే కాడ, త్రాగే కాడ, ప్రతి విషయంలో కూడా సనుగుడే సనుగుడు. ఇలా నేను రాలేను పో. జీవ గ్రంథములో నా పేరైనా తీసే ప్రభువా, నువ్వు మాత్రం నాతో రావద్దు అని చెప్పద్దయ్యా. నువ్వు లేకుండా నేను ఒక అడుగు కూడా ముందుకు వేయాను. నీవు నాతో రావాలి, ఇశ్రాయేలు ప్రజలతో రావాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. రానంతని వెళ్ళిపోయాడా మోసే? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. వచ్చేంత వరకు బ్రతిమలాడాడు. ఎందుకంటే విడిపించింది నీవు, నడిపించేది కూడా నీవే. నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్తాం? గమ్యం చేరుతామా? గురి తెలుసా మాకు? ఏం తెలియదయ్యా. నీవు మాతో ఉండాలి. దేవునికి బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, నాకు వేరుగా ఉండి మోషే అంటున్నాడు, నువ్వు రాకపోతే మేము వెళ్ళము ప్రభు అంటున్నాడు. దైవజనుడు మోషే దేవునికి బిడ్డలారా